జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాల యొక్క కదలిక వల్ల ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వలన ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, దాని ద్వారా వారికి వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి. మనకి తారాబలం అని ఉంటుంది. మైత్రి అంటే లగ్న మైత్రి, తార మైత్రి, అలానే నక్షత్ర మైత్రి అనమాట, తాళ మైత్రి. అలా బలాలు ఉంటాయి అనమాట. మిశ్రమమా, అశుభమా, శుభమా, మనకి పెళ్ళిళ్ళు కూడా కంఫర్టబిలిటీ అనేది చూస్తూ ఉంటాం. చూసినప్పుడు కొన్ని రకాల దోషాలు ఉండకూడదు అంటాం. దాంట్లో కలత్ర దోషం, రాహుకేతు దోషం, అందులో ముఖ్యంగా కుజ దోషం ఎక్కువగా చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళలో కూడా. ఏదైనా జాతకంలో మనకి ఏ గ్రహము ఏ స్థానంలో ఉందో తెలిస్తే వారి యొక్క జీవనం శైలి ఎలా ఉంటుంది, వారు ఎలా జీవిస్తారు, వారు ఎలా మున్ముందుకి వస్తారు, వారు ఏ రకమైనటువంటి స్థితిగతుల్లో ఉండగలుగుతారు, ఏ రకమైనటువంటి వర్ణాలలో కావచ్చు, వర్గాల్లో కావచ్చు, అలానే రంగాల్లో కావచ్చు, ఎలా ఎదుగుదల ఉంటుంది, ఏ స్థాయికి వెళ్ళగలుగుతారు అనేది మనము గమనించుకోవచ్చు. దాంట్లో ఒకటి కుజుని గురించి మనం ఈరోజు చూసినట్లయితే, ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో ప్రతి మనిషి మీద 9 గ్రహాలు ప్రభావితం ఉంటుంది. కానీ కొన్ని గ్రహాలు మంచి, కొన్ని గ్రహాలు చెడు చేస్తాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు చేసే గ్రహాలు ఏంటి అంటే, ప్రతి ఒక్క హారోస్కోప్లో, ప్రతి ఒక్క జాతకుల్లో, ప్రతి ఒక్క రాశి పరంగా చూసుకుంటే కొన్ని గ్రహాలు మంచి చెడు చేస్తాయి. కానీ కొన్ని గ్రహాలు ఉంటాయి, అవి ఖచ్చితంగా చెడే చేస్తాయి. ఆ స్థానం బాగుంటే బాగుంటాయి, స్థానం కనుక మార్పు కనుక ఉంటే ఖచ్చితంగా అవి మంచి చేయవు. అందులో ఒకటి కుజుడు. రాహుకేతువు, కాలసర్పదోషం, నాగదోషం, శని భగవానుడిది, బుద్ధ భగవానుడిది, గురు భగవానుడిది, ఇలాగా శుక్ర భగవానుడిది ఉంటాయి. కానీ ముఖ్యమైనటువంటిది మనం ఈ యొక్క దీనివల్ల ముఖ్యమైనటువంటి దానికి గురించి మనం ఆలోచించినట్టయితే కుజుడు. ప్రతి జాతకంలో కుజుడు ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి వ్యక్తి. ఈ కుజుని వల్లనే మనకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ కుజుడి యొక్క దీవెనల వల్లనే మనకి పెళ్ళిళ్ళు అవుతాయి. కుజుడు సక్రమంగా మన జాతకంలో ఉంటే ఖచ్చితంగా మనకి కలిసి వచ్చే కాలం ఉంటుంది. ఒక్కొక్క రాశికి కుజుడు కలిసి వస్తాడు. అలానే ముఖ్యంగా కుజుడు కలిసి వచ్చే రాశులేవి, ఏ రాశిలో కుజుడు ఉంటే, ఏ స్థానంలో కుజుడు ఉంటే ఏ రాశి బాగుంటుంది అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం. ఇక కుజు దోషం వల్ల ధనుస్సు రాశి వారికి, ద్వాదశ రాశిలో ధనుస్సు రాశి వారికి కుజు దోషం వల్ల కూడా ఎలా ఉంటుందని మనం ఒకసారి చూసినట్టయితే కనుక, కుజు దోషం వల్ల ఈ యొక్క ధనుస్సు రాశి వారికి కుజుడు సరైనటువంటి స్థానంలో ఉంటే బాగుంటుంది. అంటే 5వ స్థానంలో కుజుడు ఉన్నా, 9వ స్థానంలో కుజుడు ఉన్నా, 7వ స్థానంలో కుజుడు ఉన్నా కూడా ధనుస్సు రాశి వారికి బాగానే ఉంటుంది గోచార ప్రకారంగా. ఇప్పుడు మామూలుగా జనరల్గా చూసుకున్నటువంటి దానికి కుజుడు ప్రతి మాసంలో మారుతుంటాడు కాబట్టి, మారినటువంటి దానికి 7వ స్థానంలో మనకి కుజుడు వచ్చినప్పుడు మనకి బాగా కలిసి వస్తుంది. దాని తగ్గట్టుగా రవి భగవానుడు కానీ, శని భగవానుడు కానీ మనకి సరైన స్థానంలో ఉంటే కనుక అప్పుడు మనకి జాబులు వెసులుబాట్లు కానివ్వండి, విదేశీయానం కానివ్వండి, అప్పుడు బాగుంటుంది అనమాట. అయితే మనకి కుజుని వల్ల ఈ యొక్క రాశి ధనుసు రాశి వారికి ఎలాంటి అపశగనాలు ఉన్నాయి, ఎలాంటి అశుభ దృష్టి ఉందని చూసినట్టయితే కనుక బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఆరోగ్య సమస్యలు, హెల్త్ కండిషన్ సరిగా లేకపోవడం లాంటివి జరుగుతాయి అన్నమాట. సరైన స్థానంలో కుజుడు లేకపోవడం వల్ల ఒకవేళ ధనుసు రాశి వారికి ఎప్పుడైనా ఆరోగ్యం క్షీణించినా కూడా, ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా వారికి కుజుడు సరిగా లేడు అనే అర్థం. అప్పుడు మీకు కుజుడికి సంబంధించినటువంటి దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, ఏదైనా పూజలు, అర్చనలు, ఆలోచనలు, అలానే మీకు ఈ యొక్క మండపం ఉంటుంది, నవగ్రహాల మండపం దగ్గర, అక్కడ స్వామివారికి ఆరాధన చేయడం కానీ, అర్చన చేయడం కానీ, అభిషేకం చేయడం కానీ చేసుకుంటే కనుక, ప్రదక్షిణ చేయడం కూడా చాలా శ్రేష్టత. అలానే చేసుకుంటే కూడా మీకు సరిపోతుంది. అలానే మీకు జపం కూడా చేయించవచ్చు. కుజ జపం అంటారు. కుజ జపం, ఓం నమో కుజాయన నమః, ఓం నమో కుజాయన నమః అనే ఒక కుజ జపం ఉంటుంది. ఆ కుజ జపం కూడా చేయించుకోవచ్చు ధనుసు రాశి వారికి. సరైనటువంటి సమయంలో పెళ్లిళ్ళు కాకపోయినా, విదేశీయానం లేకపోయినా, జాబులో వెసులుబాటు లేకపోయినా, ఫ్యామిలీ మొత్తం కూడా ఆర్థిక సమస్యల్లో ఇబ్బంది పడుతున్నా, త్వరగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బంది పడుతున్నా కూడా, ఎంత తిన్నా కూడా అంతే ఎదిగినట్టు ఉండడం వలన కూడా, ఎంత వయసు వచ్చిన సొంత ఇల్లు లేకపోవడం, ఒక సెటిల్మెంట్ అనేది లేకపోవడం, ధనుసు రాశి వారికి ఇలాంటి ఇబ్బందులు ఉండే కనుక ఖచ్చితంగా మీకు కుజుని సంబంధించిన దోషం ఉంది అని అర్థం. ఆ దోషాలన్నీ కూడా కొంచెం మేర పటాపంచలేదానికి, వారికి సంబంధించినటువంటి దోషానికి దానికి తగ్గట్టుగా అలానే ధనుసు రాశి వారికి మరొకటి కూడా ఉన్నది. అది ఏంటంటే కనుక కుజుడితో పాటు శని భగవానుడు, రాహుకేతులు కూడా ఏడిపించారనుకోండి ఇంకా బాగా కొట్టేస్తుంది మీకు.
ఎట్లా అంటే కనుక జాబ్లో కరెక్ట్ అయినటువంటి వెసులుబాటు కూడా మీకు లభించేటువంటి పరిస్థితులు ఏర్పడవు. కాబట్టి ఆ కుజుని సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు మంచి రోజులు కలిసి వచ్చేలా ఉంటాయి. కాబట్టి త్వరగా అనుకున్న పెళ్లి కూడా అవుతుంది. అలానే కుజుడు మీ స్థానంలో కరెక్ట్గా ఉన్నట్టయితే కనుక 5గా 7వ స్థానం 9వ స్థానంలో కుజుడు ఉండి, అలానే 4వ స్థానంలో రవి భగవానుడు ఉండేసి, 9వ స్థానం 12వ స్థానంలో కనుక శని భగవానుడు ఉండేసి, 3వ స్థానం 2వ స్థానం స్వస్థానంలో కనుక బుధుడు ఉన్నట్టయితే కనుక ఇలాంటి రాశి చక్రం మీ దాంట్లో దశాంతర దశలో ఉన్నా కూడా మీకు ఖచ్చితంగా లవ్ మ్యారేజెస్ కూడా అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. అలానే ధనుసు రాశి వారికి ప్రత్యేకమైన రెమెడీ ఒకటి, అంటే వారికి ఏంటంటే కనుక ఈ కుజుని యొక్క అశుభ దృష్టి ఉండి ఆరోగ్య సమస్యలు ఉండేస్తే కనుక మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఒకటి బ్లడ్కి కానీ నరాలకు కానీ సంబంధించిన ప్రాబ్లం ఉందంటే అది కుజుని వాళ్ళు మాత్రమే అవుతుంది. దానికి సంబంధించిన పరిహారం ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సి వస్తుంది సుమి. అయితే మీకు ప్రత్యేక ఈ పరిహారం మాత్రం ఈ యొక్క ధనుసు రాశి వారి కోసం మాత్రమే ఉంటుంది. ఏమిటంటే సైంధవ లవణం అని ఉంటుంది, రాక్ సాల్ట్. ఈ రాక్ సాల్ట్ తీసుకొచ్చి పౌడర్ చేసుకొని దాంట్లో తెల్ల ఆవాలు అని దొరుకుతాయి, అదొక 50 గ్రాములు, ఇదొక 50 గ్రాములు తెచ్చుకొని, మెంతులు ఒక 20 గ్రాములు తెచ్చుకొని ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు కూడా ఒక చిటికెడంతా మీరు భుజించాలి. భుజించేసి వాటర్ కానీ హాట్ వాటర్ కానీ తాగొచ్చు. నోట్లో వేసుకుని హాట్ వాటర్ తాగేయండి. దీని ద్వారా మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలే కాకుండా బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి. ఈ కుజుని దానాలు అయితే మనం ఆల్రెడీ పరిహారాలు ఉన్నాయి. కుజుని సంబంధించిన దానాలు చేసుకొని ఈ రాశి వారు కూడా అదృష్టవంతులు అవ్వచ్చు. కుజు దోషం పోగొట్టుకునేందుకు ధనుసు రాశి వారు కూడా ప్రయత్నం చేయండి. అలాంటి పరిహారాలు చేసుకుంటే కనుక మీకున్న సిమ్టమ్స్ ప్రకారంగా ఈ పరిహారాలు చేసుకుంటే అదృష్టవంతులు అవ్వచ్చు. ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా కుజు దోష నివారణకి ఈ రెమెడీ చేస్తే మీకు ఆ కుజు దోషానికి పరిహారం అవుతుంది. ఆ కుజునికి సంబంధించినటువంటి దోషం పోతుంది. ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతున్నాయి. పిల్లలు కూడా పుట్టేదానికి అవకాశం ఉంది, పెళ్ళి అయిన వరకు మాత్రమే. ఇది ఏం చేయాలంటే కనుక కందులు లేదా కందిపప్పు చూర చేసుకోవాలి. చూర అంటే మనకి పౌడర్ లాగా కానీ మిక్సీ కొట్టుకుంటే పౌడర్ కానీ చూర కానీ అవుతుంది. ఆ రకంగా చేసుకోవాలి. అది అన్నంతో అంటే బియ్యంతో కలిపి వండాలి. పచ్చిపప్పు, అలానే కందిపప్పు, అలానే బియ్యం మొత్తం కలిపి వండాలి. పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. ఈ వండిన పదార్థం ఏదైతే ఉందో ఈ పదార్థం ఒక 7గురికి మినిమం వడ్డన చేయాలి. ఒక 7గురికి ఇది పంచిపెట్టాలి. ఇది విష్ణు ఆలయంలో నైవేద్యం పెట్టి దాన్ని మీరు పంజారం చేయాలి. దాని ద్వారా ఆ ఒక కుజు దోషంతో ఉన్నటువంటి వారు కావచ్చు, కుజు దోషంతో బాధపడేవారు కావచ్చు, సొంత ఇంట్లో 2, 4, 6, 8, 12 స్థానాల్లో కుజులున్నవారు ఇది చేసుకోవచ్చు. ఇది మంగళవారం, బుధవారం చేయాలి. మరొకటి, ఈ రెమెడీ అయితే ద్వాదశ రాశుల వారు ఎవరైనా చేయొచ్చు. అందులో ముఖ్యంగా ఈ రాశి వారికి ఇంకా బాగా పనిచేస్తుంది. అయితే ఈ రెమెడీ ఏంటంటే ప్రతి అమావాస్య ముందు, పౌర్ణమి ముందు, పంచమి రోజున, చవితి రోజున మీరు చేయవచ్చు. అయితే ఏం చేయాలి అంటే నాగపడిగలు, పుట్ట, మన్నుతో చేసినటువంటి పుట్టలు ఉంటాయి కదా, ఆ పుట్ట నాగపడిగల దగ్గర పోయేసి బియ్యంతో చేసినటువంటి బియ్యము బెల్లంతో చేసినటువంటి చలిబిడి సజ్జలు ఒక ముందు రోజు నానబెట్టుకొని అది మూట కట్టుకుంటే స్ప్రౌట్స్ అంటారు, మొలకెత్తుతాయి. అవి చిన్న చిన్న మొలకలు వస్తాయి. ఆ మిశ్రమం పచ్చి కొబ్బరి, ఇలాచీలు, మిరియాలు ఇవన్నీ కూడా వేసుకొని చలిబిడి చేయాలి. నెయ్యి వేయాలి. అందులో నెయ్యి వేసి చలిబిడి చేసి ఆ ఒక పదార్థాన్ని నైవేద్యం పెట్టాలి పుట్ట దగ్గర. ఆ నైవేద్యాన్ని ఎవరికైనా సరే పంచిపెట్టవచ్చు ప్రసాదం కింద. అలా చేయడం ద్వారా కుజదోష నివారణ జరుగుతుంది. అలానే శనివారం లేదా మంగళవారం, బుధవారం సాయం సంధి వేళలో దీపం పెట్టాలి. హనుమాన్ మందిరంలో లేదా నాగపడిగల దగ్గర శివాలయంలో అయినా పెట్టవచ్చు, అమ్మవారి ఆలయంలో పెట్టవచ్చు. దీపం 2 ఒత్తులేసి మట్టి పరిమిదిలో ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. లేదా మస్టర్డ్ ఆయిల్తో పెట్టవచ్చు, కొబ్బరి నూనెతో పెట్టవచ్చు, నువ్వుల నూనెతో పెట్టవచ్చు. ఇలా దీపం అనేది పెట్టడం ద్వారా కుజదోష నివారణ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఒక రెమెడీ ఖచ్చితంగా చేయాలి. ఈ రెమెడీస్ చేసుకొని
ప్రతి ఒక్కరు కూడా ఈ కుజు దోషం నుంచి విముక్తి పొందేలా ఉంటుంది. కాబట్టి ఈ కుజు దోష నివారణ కోసం ఈ రెమెడీస్ చేసుకుంటూ అదృష్టవంతుల వాళ్ళని కోరుకుంటా ఉన్నాను.